నమస్కారం. మనీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ కావాలని చెప్పారు ప్రజలు. వ్యూ మీకు కంపల్సరీ తెలియాలి. ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్యాన్స్ కూడా సింగపూర్‌లో ఉన్నారు మనతోని. పిన్నాడి వ్యూ తెలుస్తుందా? మేము సింగపూర్‌లో ఉన్నామని తెలియడానికి. దానివల్ల మీకు తెలుస్తున్నది. ఎనీవే నిన్న మార్కెట్ పెంచి నిన్న +19 పాయింట్లు ఉంచారు. ఇవాళ ఏంటంటే బెల్ట్ 87 పాయింట్స్ మైనస్‌కెళ్ళిపోయింది. 24,500 ఈస్ గిల్లీ అని అనుకుంటున్నాను. అలా గిల్లీ అవ్వలేక కూడా గిల్లీ అయిపోతుంది. జీఎస్టీ కట్ వచ్చింది. జీఎస్టీ కట్ ఎళ్ళిపోయింది. జీఎస్టీ కట్ న్యూస్ నేను మార్కెట్ డిస్కౌంట్ చేసింది. నిన్న 3% ఐటీసీకి వెళ్ళడం అనే మంచి న్యూస్ మనకి. ఏ స్టాక్స్ బెనిఫిట్ అయిందంటే టాటా మోటార్స్ తాలూకా కమర్షియల్ వెహికల్స్ మళ్ళా పికప్ అవుతుంది. హౌసింగ్‌లోని కూడా పికప్ అవుతుంది. బజాజ్ ఆటో కూడా పికప్ అవుతుంది. ఈ 3 కంపెనీ సూపర్‌గా పికప్ అవుతుంది. అలాగే ఐసర్ మోటార్ లెస్ దాన్ 350 సీసీస్‌లో చాలా పికప్ అవుతుంది. టీవీఎస్ పికప్ అవుతుంది. బీఎండబ్ల్యూ సెగ్మెంట్, బజాజ్ అలాగే ప్రైమ్ సెగ్మెంట్ పికప్ అవ్వదు. పికప్ ఆగదు. ఆల్రెడీ టీవీఎస్ మోటార్స్ ఏమో భయంకరం పెరగడం వల్ల ఇనీషియల్ లాస్‌లో జరగలేదు. బజాజ్‌లో ఏం చెప్తున్నారంటే 5,000 నుంచి 15,000 వరకు బైక్ రేట్ తగ్గుతుంది. అలాగ అనౌన్స్ చేసేసారు. 15,000 తగ్గిందనంటే బైక్ సేల్ బాగా పెరుగుతుందంటే పెరగదు. నేను చెప్తున్నట్టుగా ఫండమెంటల్లీ ఎంప్లాయ్‌మెంట్ ఫిక్స్ చేయలేదంటే మార్కెట్ పెద్దగా చేంజ్ అవ్వదు. మార్కెట్ అది మనకు చూపెట్టేసింది. దీనివల్ల మార్కెట్ మళ్ళీ పడిపోయింది. ఆడిట్‌లో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా అమెరికాని చెక్కుంబ మీద ఉంచినారు. మ్యాగ్నెస్ యూకెన్ 7 తెచ్చామంటే ఎస్ఎన్‌పి 500 పడుతున్నది. రేపు ఎస్ఎన్‌పి 500 ఏమో న్యూ హైలో ఉంటుంది. దీనివల్ల క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది అమెరికా తరహా ఓవరాల్ గ్రోత్ వెంటనే ఉంది. దీనివల్ల నెక్స్ట్ కాలంలోనే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఇండియా తరహా ఐటీ పెర్ఫార్మెన్స్ ప్రెషర్‌లో ఉంటుంది. లేబర్ ఇంటెన్సివ్ అవుతుంది. ఎక్స్‌పోర్ట్ వల్ల ప్రెషర్. అదే సమయంలోనే ఐటీ కూడా ప్రెషర్‌లో ఉంటుంది. దానివల్ల మార్కెట్ కింద పడుతుండదు. ఈ తలమాటం అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏది చేంజే లేదు. పామ్ ఆయిల్ రేట్ పెరుగుతుంది. పరుపులు, ఉప్పులని పెరుగుతాయి. ఎందుకంటే దానివల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతుంది. రూపాయి ఏమో 80 నుంచి 88 వరకు పడిన వల్ల ఓవరాల్ ఇంపోర్ట్ చేస్తుంది పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన కంట్రీ నుంచి వస్తున్నది పెరుగుతుంది. మనం గ్రోత్ నంబర్‌లో చెప్తున్నట్టుగా రేటే పెరగలేదని అని చెప్పలేము. నిత్య అవసర రేట్లు పెరుగుతాయి. దీనివల్ల పెద్ద చేంజ్ రాదని మార్కెట్ చెప్తున్నది. ఎఫ్ఎన్‌సీ కంపెనీ అని చెప్పాను. వస్తువులు ఐటెమ్ వెయిట్ కొద్దిగా తగ్గించాం కదా! 100 గ్రామ్ బిస్కట్‌కి 90 గ్రామ్స్ వేసిన దానికి మళ్ళీ 100 గ్రాములు ఇస్తాం అని చెప్తున్నారు. ఓవరాల్ ప్యాకెట్‌లోని మనుషుల చేంజ్‌లోని తక్కువ. కొంచెం సర్జ్ ఏమో మోటార్ సైకిల్ సేల్స్‌లోని పాసిబిలీ సబ్ 4 మీటర్ కార్ సేల్స్‌లోని కొంచెం పికప్ అవుతుంది. దీని తర్వాత మిగతా అంతా పికప్ అవ్వదా? సిగరెట్ సేల్స్ పెంచలేదండి. ఆల్రెడీ చైనాలోనేమో రూ. 1 సిగరెట్ అమ్మి మనకు ఖాళీ చేసేస్తున్నారు. ఎవరేమో రూ. 17 ఐటీసీ సిగరెట్స్ ఎవరు తాగడం లేదు. ఇది రేటు పెంచామంటే ఐటీసీకి కాదు గవర్నమెంట్ తలకి ఎక్స్‌చక్కర్‌కి లాస్ ఉంటది. దానివల్లనే ఐటీసీ రేటు పెంచలేదు. దీంట్లో న్యూస్ వస్తున్నది ఇదే. ట్రంప్‌కి ఎగనెస్ట్‌గా జపాన్ కిలాడిలాగా పనిచేస్తున్నారు. నిన్న జపాన్ కట్ తీసుకొని మీకు 15% టాక్స్. పాపం జపాన్. ఆళ్ళు మంచోళ్ళు. వాళ్ళకి 15% టాక్స్ అని అగ్రీమెంట్‌ని చేశారు. దీనివల్లేమో మార్నింగ్ ఏమో పెరిగింది. నిక్కీలోని మనం చాలా స్టాక్స్ ఉంచాం. మనకి ఓవరాల్‌గా బెనిఫిట్ ఇది. చాలామంది ఏటి చేస్తున్నారు. ఎస్ఎన్‌పి 500లో మీరు చెప్పిన దాంట్లో కొంత తగ్గింది. అలా చెప్తున్నారు. ఎస్ఎన్‌పి 500 అయ్యా ఎస్ఎన్‌పి 500 పెరిగింది ఆ మాగ్నిఫిసెంట్ 7 నుంచి. ఈ మాగ్నిఫిసెంట్ 7 నేను డైరెక్ట్‌గా ఉంచింది ఒకటి గూగుల్. మిగతా అంతా మన దగ్గర లేదు. దీనివల్ల ఎస్ఎన్‌పి 500 నేను లైట్‌గా అండర్ పెర్ఫార్మ్ అని చెప్తాను. మీరు మెయిన్‌గా చూడవలసింది ఎస్ఎన్‌పి 500 ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్. ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్‌ని ఈజీగా మనకి బీట్ అడిచి వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకు కవర్ చేయడానికి ఏంటి లేదు. లాస్ట్ ఇయర్ మీరు అమెరికా మ్యూచువల్ ఫండ్స్ అని చూసారంటే లాస్ట్ 1 ఇయర్‌లో 100 ఫండ్స్ ఏమో ఒక 7, 8% డౌన్‌లో ఉంటుంది. 1 ఇయర్ పీరియడ్ చూసారంటే. ఎందుకంటే 200 నుంచి 300 నుంచి 4,500 కిందకెళ్ళిపోయింది. అక్కడే 8-10% గిల్లే అయింది. 10% గిల్లీ కాదు. డాలర్ ఏమో 78 నుంచి అలా 77 నుంచి 88కి వచ్చేసింది. ఇంకా డాలర్ కూడా 15% గిల్లీ. ఓవరాల్‌గా చూసామంటే ఇండియన్ స్టాక్ ఏమో 25%. ఎనీవే మనం రూవాలో మెసేజ్ చేసామంటే, మనం డాలర్‌లోనే మెసేజ్ చేసామంటే 15% ప్లస్‌లో ఉంటాం.
దీనివల్ల మనం ఏ లెవెల్‌లో కూడా హ్యాపీగా ఉంటాం. ఇవాళ గోల్డ్ రేట్ ఏమో మళ్ళీ పెరిగిపోయింది. న్యూ ఆల్ టైమ్ హై అయింది. 9860లో ఉంది. 9865 దీనివల్ల ఈ 10,000 పెరుగుతుందా? ఇవాళ పెరుగుతుందా? రేపు పెరుగుతుందా? ఎల్లుండి కాదు. అది 10 రోజుల నుంచి 22 క్యారెట్‌కే 10,000 నుంచి దాటిపోయినాయి. ఎనీ ఫాల్ మీకు తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. పడుతుందని నాకు అడగకండి. ఇప్పటికి జిప్పింగ్, పుటిన్, టర్కీలో ఎరిక్డెన్, ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఉన్నంత వరకు ఇప్పటికి పడదది. వాళ్ళు గోల్డ్ తీసుకొని ఉంటారు. ఇక్కడ నుంచి గోల్డ్ ఏమో ఒక బిజినెస్ స్టాండ్‌లో ఒక ఆర్టికల్ చేశారు. నేను చార్ట్స్ నమ్మను. నేను చార్ట్స్ చెప్పను కూడా. 1,07,000 నుంచి 1,47,000 వరకు వెళ్తుంది అని అంటున్నారు. బిజినెస్ స్టాండ్‌లోని ధైర్యంగా ఏం చెప్తున్నారంటే ఒక గ్రామ్ 14,000కి వెళ్తుంది అని చెప్తున్నారు. ఇవాళే వెళ్తుందా? రేపే వెళ్తుందని మనకు తెలీదు. డెఫినెట్‌లీ 2, 3 వర్షంలోనది 24 క్యారెట్ గోల్డ్ అక్కడికెళ్తుంది. నేను చెప్పడం లేదు. బిజినెస్ స్టాండర్డ్ చెప్తున్నది. క్విక్‌గా చెప్తున్నాను. డెఫినెట్‌లీ 3-4 ఇయర్స్ 14,000కి స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ పడినా కూడా మనం రూపాయిని దించి ఆ లెవెల్‌కి తెచ్చేస్తారు. ఆ లెవెల్ దానివల్ల గోల్డ్ స్ట్రాంగ్‌గానే ఉంది. గోల్డ్ రిలేటెడ్ స్టాక్ కూడా బాగుంది. దాని తర్వాత జైడస్ లైమ్ గురించి ఒక న్యూస్ వచ్చింది. స్మిత్సన్ అని ఒక కంపెనీతోని జాయింట్ వెంచర్ చేశారు. అది కాకుండా జైడస్ వెల్నెస్ అన్నాడు. 2,000 మీద ట్రేడ్ అవుతున్న కంపెనీ అదేం చెప్తుందట ఈఎంఎస్ అని ఒక కామర్స్ కంపెనీ తీసుకున్నారని. అదొక విఎంఎస్ అంటే విటమిన్ మినరల్ సప్లిమెంట్. ఇంగ్లాండ్‌లోని, ఐర్లాండ్‌లోని విటమిన్ సప్లిమెంట్ చాలా తెలుసుకుని ఉంటున్నారు. దాంట్లో 4 ప్రాబ్లమే లేదు. అది డైరెక్ట్ బాటిల్ 9 అని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ టీవీఎస్ మోటార్ 150 సీసీ స్కూటర్ లాంచ్ చేశారు. 150 సీసీ అంటే సుజుకి యాక్సెస్ మీద ఒక 1 స్టెప్ హయ్యర్ ఒక స్కూటర్‌ని లాంచ్ చేశారు. సుజుకి యాక్సెస్‌కి 125 మార్కెట్స్ ఉంది. దానికి మీద ఒక మార్కెట్ తీసుకోవాలని ఒక 150 సీసీ ఏసేశారు. కానీ అది ఫ్యూయల్ ఇంజిన్ అండ్ పెట్రోల్ ఇంజిన్ అనుకుంటున్నాను. కొంత శీఘ్రంగా బజాజ్ కూడా దాంట్లో వెళ్తుంది. కానీ అది ఎలక్ట్రిక్ బండి. సో అది 150 సీసీ ఉండదు. ఈక్వల్లీ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. బజాజ్ స్కూటర్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్‌లోనే ఉంటుంది. ఎందుకు బజాజ్ ఏమో మాక్సిమం గెయిన్ అవుతుందని చెప్తానంటే వాళ్ళు 3 వీలర్ కూడా చాలా 3 వీలర్ ఆటోలోనే 70% మార్కెట్స్ అండి. ఆటోలోనే ట్యాక్స్ తగ్గించడం. 2 వీలర్‌లో ఇంకా ట్యాక్స్ తగ్గింది. ఆటోలో కూడా తగ్గింది. ట్రయంఫ్ అనే కేటీఎం బైక్‌లో మాత్రం అది దెబ్బ తగులుతున్నది. లేకపోతే వాడికి దెబ్బలు తగ్గడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ. దీనివల్ల ఆల్తలక పొజిషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. అమెరికాలోనే ఎందుకు మార్కెట్ పెరిగిందంటే జాబ్‌లెస్ నంబర్స్. జాబులు లేకపోవడం వలన చాలా ఉన్నాయని చాలామందికి జాబ్ లేదు. ఏం చార్జ్ చెప్తున్నామే. ఎందుకు జాబులు లేకపోయినప్పుడు మార్కెట్ కింద పడాలి. ఎందుకు మీద పడింది అని అడుగుతారంటే మార్కెట్‌కి ఏం సంతోషం చాలామందికి జాబులు లేవంటే ఫెడ్ తలక డ్యూయల్ మ్యాండేట్ రేట్ కట్ చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఎకానమీ గ్రో అవ్వకుండా పడాలి. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉండాలి. జాబులన్నీ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ జాబులు లేని పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలోని రిపోర్ట్ రావడం వల్ల నెక్స్ట్ కంపల్సరీగా ఫిబ్రవరి 16, 17లో రేట్ కట్ చేస్తారు అని చెప్తున్నారు. డెఫినెట్‌లీ ఒక రేట్ కట్ ఉంటుంది. ఒక ఆళ్ళు రిజైన్ చేయడం ఫెడ్ గవర్నమెంట్ చేయాలని అనుకుంటున్నాడు ట్రంప్. వాళ్ళ తరఫున నామినేషన్ భయంకర ఫాస్ట్‌గా వెళ్తుంది. ఆ నామినేషన్ వెళ్ళిందంటే బోర్డ్ సీటు ఇద్దరు దొరుకుతుంది. బోర్డ్ సీట్ దొరికిందని ఇంకా ఫాస్ట్‌గా రేట్ కట్ అవుతుంది. ఇంకా రేట్ కట్ అయింది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిందంటే మనకి చాలా సంతోషం. మనకు బిజినెస్ మార్కెట్ చెప్తున్నా కదా 14,000 చాలా శీఘ్రంగా వస్తుంది. అందుకే చార్ట్ చెప్తున్నాను. మీరు ట్రంప్‌ని నమ్మొచ్చు. ట్రంప్ మనకి కింద పడేయించరు. ట్రంప్ గన్నగా వస్తారు అని చెప్తున్నారు. దీనివల్ల ట్రంప్ నిత్యంగా వస్తారు. అలాగని ఆర్టికల్ చెప్తున్నది. ఫెడరల్ రిజర్వ్ ఒకటే ఇండిపెండెంట్‌గా ఉంటది. ఆ ఇండిపెండెన్స్‌నేమో కొంత శీఘ్రంగా తీసుకుంటారు చేతిలోని. అలాగని వస్తున్నది. ఇండిపెండెన్స్ శీఘ్రంగా లాగేశారంటే డెఫినెట్‌లీ ఏమో గోల్డ్ చాలా శీఘ్రంగా పెరుగుతుంది. జైన్ స్ట్రీట్ ఏమో మంగతను ఆడుకొని ఇంకా దాంతోని వదిలేస్తారనుకుంటే ఫైన్ కట్టేసాం మనం ఆడుతున్నాం. మేము ఎక్కువ తప్పు చేయలేదని తిరిపి అప్లెట్ మీద కేసేశారు. అనంత నారాయణ రాసిన తీర్పు తప్పు. తీర్పుని మార్చి రాయు. మేము ట్యాక్స్ అంతా కరెక్ట్‌గా కడుతున్నాం. అమ్మగారిని హ్యాపీగా ఉంచాం. నేను ట్యాక్స్ కట్టడం వల్ల మీకు అందరం జీఎస్టీ తగ్గించారు. దానివల్ల తీర్పుని మళ్ళీ మార్చి రాయండి.
మీకు తెలియకుండా అయ్యగారికి పెద్ద అయ్యగారి నుంచి సెక్యూరిటీ అప్పలాంటి ట్రిబ్యునల్‌కెళ్లారు. ఓలా అని చాలామంది మనకి 50% పెరిగిందండి. సైలెంట్‌గా ఎందుకురా పెంచారని చూసారా? సార్ట్ బ్యాంక్ ఇంకా 5, 6% షేర్ ఉంచారు. అది ఒకటొకటి అమ్మాలంటే మీరు రిటైల్ ట్రేడర్స్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ తలలో కట్టాలి. దానివల్ల దానిలో స్టాక్‌ని ట్రిమ్ చేసేసాను ఒక న్యూస్ వచ్చింది. అలా ట్రిమ్ చేసిన కొద్దీ ఆ రేట్ పెంచినట్టుగా పెంచి చిన్న 5% తగ్గించారు. లాస్ట్‌కి ఏటవుతుందంటే ఓన్లీ రిటైల్ షేర్ హోల్డర్ ఉంటారు. రిటైల్ షేర్ హోల్డర్ తర్వాత మిగతా షేర్ హోల్డర్ ఎవరు ఉండరు. లాస్ట్‌కి ప్రమోటర్ లేని కంపెనీ అని చెప్పేస్తారు. ముందు కంపెనీ ఏసినోళ్ళందరూ లేకుండా పోతారు. నా నా నాన్నగారు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఏంటి తెలియకుండా చాలా పేపర్ అవి చేస్తారు మా నాన్నగారు. వస్తున్న ఐపీఓలు అనే దాంట్లో ఎడతారు. అలా చేయడం వల్ల డాక్టర్ రెడ్డి, ఇన్ఫోసిస్ అలాంటి స్టాక్ మనకొచ్చింది. ఇంకా ఈ గ్యాప్ ఇంకా మా దగ్గర 2 సూట్ కేసులున్నాయి ఇంట్లో. దాంట్లో అన్నా చాలా పేపర్స్ అనే ఉంటాయి. అలాంటి కంపెనీ ఉంటది. పబ్లిక్ ఇష్యూ చేసాం. మేము కూడా 2000 వెయ్యి అక్కడేసి చేతులు తిప్పాం. ఆ కంపెనీ అంతా దివాలా అయిపోయింది. లాస్ట్‌గా 250 ఆర్ 300 పేపర్స్ నేను లాస్ట్‌కి లెక్కేసాను. ఒక 500 పేపర్స్ నాన్నగారే కాల్చింటారు. దీనివల్ల లాస్ట్‌కి అలాగే జరుగుతుంది. ప్రమోటర్ లేని కంపెనీ అవుతుంది. ఒక 100 స్క్వేర్ ఫీట్‌లో కంపెనీ ఉంటది. ఒక పెద్ద కంపెనీ. ఆ ఫెసిలిటీని అమ్మేసారు. షేర్ హోల్డర్స్ అని ఉంచుంటారు. ఇదే జరుగుతుంది. బైజూస్‌లో ఇదే జరిగింది. అది మంచి న్యూస్ అంటే పబ్లిక్ ఇష్యూ రానముందే అయిపోయింది. ఇప్పుడు స్విగ్గీ గురించి ఇప్పుడు ఏం చెప్తున్నారో నాకు స్విగ్గీ ఏం చెప్తున్నారు నాది లాభం లేదు. స్టాక్ మార్కెట్ రేట్ పడతనే ఉంది. ఏం చేయాలని ఐడియా చేస్తున్నారు. ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ ముందు లేదే లేదు. లేదు స్విగ్గీలో మీరు కొనమంటారా అని నేను అడుగుతుండేవాడిని. మీరు కొంటారని అనుకుంటే డబ్బులెయ్యాలి. ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ ఏమో ₹15 చేశారు. అంటే మేము ఒక రెస్టారెంట్ నుంచి సప్లై చేస్తాం. దానికి డెలివరీ చార్జ్ చేస్తాం. అలాగే మీరు ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్న ఫీజ్‌కి కూడా ఒక ఫీజ్ ఏస్తాం. దాంతో కూడా లాస్ చేస్తాం. దీనికి మేము ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ ఏస్తున్నాం. నలుగురు రిటైలోళ్ళు కొంటారు. వాళ్ళు లాక్ అవుతారు. ఇది ఒక నోటా చేసి మేము స్పిన్ ఆఫ్ చేస్తాం. దానివల్ల యాక్టివ్ ఫండ్ మైండ్‌ని తినేసి జ్యూస్‌లా చేసి ఈ కంపెనీని కొనాలి అని కొంటారు. పోయిందంటే ఎవరిది? ఆళ్ళ డబ్బులా? వాళ్ళదా? ఎళ్ళిందంటే మీ డబ్బులు. దానివల్ల ఇది జరగొచ్చు. ఇదవుతున్నది ఈరోజు న్యూస్. 70 పాయింట్స్ పడింది. ఈ 3% పెరిగినప్పటికి కూడా ఐటీసీని కన్సిడర్ చేయొచ్చు. పటాస్ ప్లస్ మీ దగ్గరుంది. చూసుకొని కన్సిడర్ చేయండి కొంచెం కొంచెం. థాంక్ యూ. నమస్కారం.